హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా మాజీ ముఖ్యమంత్రిపై లైంగిక దాడి కేసు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా కర్ణాటక మాజీ సీఎం బీజేపీ సీనియర్ నాయకుడు బిఎస్ యడ్యూరప్పపై ఊహించని కేసు నమోదైంది. ఒక మైనర్ బాలికపై లైంగిక దాడి కేసు యడ్యూరప్పపై నమోదైంది. తన కుమార్తెపై బిఎస్ యడ్యూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ 17 సంవత్సరాల బాలిక తల్లి పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా బెంగళూరులోని సదాశివనగర్లో సదరు మహిళ తన కుమార్తెపై లైంగిక దాడి చేశారని కేసు పెట్టడంతో బాలిక 17 సంవత్సరాల మైనర్ కావడంతో యడ్యూరప్పపై పోక్సో చట్టం కింద సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 8 కింద అలాగే ఐపీసీ 354A కింద యడ్యూరప్పపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక 81 సంవత్సరాల యడ్యూరప్ప దగ్గరకు ఫిబ్రవరి 2, 2024న ఒక లైంగిక దాడి కేసుకు సంబంధించి సహాయం అర్థించడానికి వెళ్లిన సమయంలో ఆయన తన కుమార్తెపై లైంగిక దాడి చేశారని సదరు మహిళ ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ లైంగిక దాడి ఫిర్యాదుపై ఇప్పటి వరకు కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప స్పందించలేదు. కాగా పోక్సో చట్టం 2012 ప్రకారం లైంగిక దాడి కేసులో దోషిగా తేలితే కనీసం 3 సంవత్సరాల శిక్ష పడుతుంది. అయితే పోక్సో చట్టంలోని సెక్షన్లు అనుబంధంగా ఉన్న ఐపీసీ సెక్షన్ల తీవ్రత, నేర నిరూపణను బట్టే శిక్ష తీవ్రత ఉంటుంది. ఇదిలా ఉంటే కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇప్పటికే 3 సార్లు బిఎస్ యడ్యూరప్ప పనిచేశారు. 2021లో ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేశారు.